హాయ్ అండి. ఈరోజు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అది లోకల్‌లోనే. సో, ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, తర్వాత ప్లేసెస్ చూడ్డానికెళ్ళిపోదాం. మొత్తం బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు? చాక్లేట్ ఫ్యాక్టరీకయితే వెళ్తున్నాను. వీడియో మిస్ అవ్వకండి. ఫస్ట్ అక్కడికి వెళ్దాం. వెళ్ళే దారిలో డబుల్ డెక్ బస్ అయితే కనబడింది. టూరిజం బస్ అండి. దానికి టికెట్ ఉంటుంది. సో, చాక్లేట్ ఫ్యాక్టరీ నా వెనక కనబడుతుంది కదా! ఎంటర్ అయ్యే ముందు ఇలా మనకి ఒక స్టిక్కర్ వేస్తారు. భలే ఉంది కదా ఎంట్రన్స్‌లో కోకో. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అన్నారు. కాకపోతే నేను తీశాను. నన్నేమీ అనలేదు. అది నా లక్ అనుకోవాలి. సో, చాక్లేట్ ఎలా ప్రిపేర్ చేస్తారో అక్కడికి సంబంధించినవన్నీ ఇక్కడ ఇలాగా మనకి ఎగ్జిబిషన్‌లో పెట్టారు. లోపలికి వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్‌లో మనకి టేస్టింగ్‌కి ఏ చాక్లేట్ ఫ్లేవర్ చూడాలంటే ఆ చాక్లేట్ ఫ్లేవర్ టేస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో, ఇది చూసారు కదా! మలేషియా ఫేమస్ ఫ్రూట్ దురియన్‌తో చేసింది. మన సైడ్ అయితే టేస్ట్ అంత నచ్చదు. ఎందుకంటే తిన్న తర్వాత కూడా ఆ ఫ్రూట్ స్మెల్ పోదుమాట. అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో చేసిన చాక్లెట్సే ఉన్నాయి. అక్కడ ప్రైజెస్‌తో సహా మనకి మెన్షన్ చేశారు. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైతే బాగున్నాయి. టేస్ట్ కూడా చూశాను. బాగున్నాయి కానీ బట్ నేను తీసుకోలేదు. బ్యాంకాక్, దుబాయ్ కన్నా ఇక్కడ కాస్ట్ అనిపించాయి. ఇది చూసారా? ప్యాకింగ్ అది కూడా చాలా నీట్‌గా అనిపించింది. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది. కోకో పౌడర్ కూడా ఇక్కడ అవైలబుల్‌లో ఉందండి. ఇక్కడ ఒక చాక్లెట్ చూపిస్తాను. చిల్లీ చాక్లెట్ ఎప్పుడైనా విన్నారా? మలేషియాలో ఇక్కడ దొరుకుతుంది. చిల్లీ చాక్లెట్ అండి. స్టార్టింగ్ అంతా కూడా నార్మల్‌గా అనిపించింది టేస్ట్. దాని స్పైస్ అనేది లాస్ట్ బైట్‌లో తెలుస్తుంది. టేస్ట్ కూడా చేశాను. సో, చాక్లెట్ అయితే ఇలా ఉంటుంది. తింటే దాన్ని లాస్ట్ బైట్ మాత్రం చాలా హాట్‌గా ఉంది. ఏమీ తీసుకోకపోయినా అక్కడ ఉన్న చాక్లెట్స్ అన్నీ టేస్ట్ చూసి అయితే మేము బయటకైతే వచ్చేసాము. నాకు ఇదైతే నచ్చింది. కానీ మా వారు వద్దన్నారని మళ్ళీ పెట్టేశాను. అక్కడి నుంచి అయితే మేము కింగ్ ప్యాలెస్‌కి అయితే వచ్చామండి. మలేషియాలోనే కింగ్స్ కూడా ఇప్పటికీ ఉంటారని మీకు తెలుసా? అప్పుడులాగే రాజులు ఇక్కడ కూడా ఇప్పటికీ ఉన్నారు. దీన్నే కింగ్ ప్యాలెస్ అంటారు. వీళ్ళు ఓపికకి మెచ్చుకోవచ్చు. అసలు అలాగే ఉన్నారండి స్టాచ్యూస్ లాగా. సో, లోపలికైతే ఎంటర్ అయితే లేదు. ఓన్లీ బయటే వీడియోస్, ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి వేరే ప్లేస్‌కి అయితే వెళ్ళిపోయాము. దీన్ని మలేషియా కింగ్ ప్యాలెస్ అంటారు. ఇస్తానా నగర్ అనే ప్లేస్‌లో ఈ కింగ్ ప్యాలెస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇప్పటికి కూడా రాజులు ఉన్నారంట. లోపల కూడా ఉన్నారు. బట్ లోపలికైతే ఎంట్రీ లేదు. సో, బయటికి రాగానే ఆ బ్యాక్ సైడ్ ఆ కార్లు అబ్బా! మీకేమనిపిస్తుంది? అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ ఆక్సెస్ ఇవన్నీ కనబడ్డాయి. అక్కడి నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్‌కి వెళ్తున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడికి వెళ్ళానో చెప్తాను. ఇక్కడ నుంచి తుక్కు నగరానికి అయితే వెళ్ళాము. అక్కడ ఒక చిత్రం ఉంది. అది 2వ ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనిక జ్ఞాపకార్థం నిర్మించారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శిల్పం అండి. ఇది 15 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో, ఇది మలేషియా పార్లమెంట్ భవనం ఎదురుగా ఉంటుంది. సో, ఈ చిత్రం 7గురు సైనికుల బృందాన్ని వర్ణిస్తూ ఉంటుంది. ఏదైతే మనకి కనబడుతుందో ఆ శిల్పము అది 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించబడింది. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అమెరికాకి చెందిన ఒక వ్యక్తి ఫిలిక్స్ టి. విల్డెన్ అనే వ్యక్తి 1960లో ఈ శిల్పాన్ని పూర్తి చేశారంట. ఇదేనండి అది. సో, అక్కడి నుంచైతే మనం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌కైతే వచ్చేసాం. ఈరోజంతా లోకల్‌లో ఉన్నవే కవర్ చేశాము. నా బ్యాక్ సైడ్ ఉన్నది పోస్ట్ ఆఫీస్ అండి. అక్కడ వర్క్ చేసేవాళ్ళు రిలాక్సేషన్ కోసం ఎదురు పెద్ద గార్డెన్ ఉంది నా చుట్టూ ఉన్నది. అక్కడ రిలాక్స్ అవుతారంట. సో, మిడిల్‌లో ఉన్నామండి మనం. నా బ్యాక్ నార్త్ సైడ్ వస్తుంది. అటెళ్తే థాయిలాండ్ వస్తుంది. ఇటువైపు సౌత్, ఇటెళ్తే సింగపూర్ వస్తుంది. ఇదంతా కూడా ఈరోజు ఫస్ట్ అవర్‌లో చూసాం. ఇక్కడి నుంచి లంచ్ చేయడానికైతే వెళ్ళిపోతున్నాము. హోటల్‌లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. పంజాబ్ హోటల్ ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. వీడియో చూసేయండి. ఎంట్రీ అదిరిపోయింది కదా! ఫుల్‌గా లంచ్ చేసి నెక్స్ట్ అవర్ ఏంటనుకున్నారు? షాపింగ్. ఆ షాపింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది? నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా తప్పు చెప్పుంటే చెప్తున్నాను కదా! కామెంట్‌లో కామెంట్ చేయండి. బాయ్. నా వీడియోస్ ఫాలో అవ్వండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ షేర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్.